హలో ఫ్రెండ్స్, ఏంటి ఈ ప్లేస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? రోజు నాన్ వెజ్ తిని 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 చాలా బోర్ కొట్టేసిందబ్బా. అండ్ ఇవాళ సాటర్డే రోజు నేను నాన్ వెజ్ తిననబ్బా. సో ఎట్లనైనా వెజ్ తినాలని ప్లాన్ చేసుకున్నాను. సో వెజ్ అది కూడా బయట వెళ్ళి తినాలని ప్లాన్ చేసుకున్నాను. సో అమీర్పేట్లో మంచి వెజ్ హోటల్ ఏది అని వెతుకుతుంటే భవానీ బఫెట్. నేను వెళ్ళడం ఇది ఒక థర్డ్ టైం అయి ఉండొచ్చు. 3 times వెళ్ళిన ప్రతిసారి అంబియన్స్ మాత్రం చాలా కూల్ కామ్, బ్యాక్గ్రౌండ్లో దేవుని పాటలు ప్లే చేసుకుంటా, అంబియన్స్ మొత్తం దేవుని ట్రెడిషనల్గా ఉంటుంది. పబ్లిక్ చూసారా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో? పబ్లిక్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుందో. వాళ్ళు ప్లేట్ని నీట్గా తూడ్చి మనకి ఒక డెజర్ట్ కూడా ఇస్తారు. అందులో ఎప్పుడూ ఒకరోజు ఏదో ఒక స్పెషల్ డెజర్ట్ ఉంటుంది. వెజ్ ఫ్రైడ్ రైస్ అది, అండ్ ఇది వెజ్ నార్మల్ ప్లెయిన్ రైస్. అవి మాత్రం మీకు ఎంతమందికి ఇష్టం ఉండదబ్బా? పొటాటో ఫ్రై చాలా బాగుంటుంది కదా. వీళ్ళు పొటాటో ఫ్రైకి ఐటమ్స్ మారుస్తూనే ఉంటారు, రోజు సేమ్ ఐటమ్స్ ఉండవు. నేను మాత్రం అన్నీ ఎట్లనన్నా ట్రై చేయాలి అని చెప్పి అన్నీ వేసుకున్నాను. అదెందుకు వదిలేసానా? అరే ఆలు ఫ్రై అయితేనే నాకు ఇష్టము, కర్రీ ఇష్టం ఉండదు. సో నాకు ఇక్కడ ఎక్కువ ప్రతిసారి నాకు ఇక్కడ ఎక్కువ నచ్చేది పప్పులో అలా కొంచెం శనగపొడి వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని, ఒక్క ముద్ద కలుపుకొని తింటుంటే ఉంటుందబ్బా. నాన్ వెజ్లో ఏది వేసినా దీని ముంగల ఇంతమంది పబ్లిక్ చూసారా నిల్చొని మరీ తింటున్నారు. వయసు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో ఫుడ్ని, ఎంత క్యూట్గా ఎంజాయ్ చేస్తుందో ఫుడ్ని. ఇప్పటికీ ఎన్నిసార్లు రైస్ పెట్టించుకున్నావు అని అడిగితే ఒకసారి ఆమె సమాధానం వినండి. ఎన్నోసారి బ్రో? లాస్ట్గా పెరుగు వేసుకొని వాళ్ళు ఇచ్చే ఆ కొంచెం స్పెషల్ మిర్చి, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఆ స్పెషల్ మిర్చి కలుపుకొని తింటుంటే లాస్ట్ ముద్ద కూడా వావ్. నాన్ వెజ్లో ఈ ఫీల్ ఎప్పుడు నాకు రాలేదు బ్రో, రియల్గా చెప్తున్నాను. నాన్ వెజ్లో నాకు ఎప్పుడు ఈ ఫీల్ రాలేదు. ఇక్కడ తిన్నంత ఫీల్ నాకు ఎక్కడ తిన్నా కానీ ఫీల్ రాలేదు. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. అమీర్పేట్లో దుర్గమ్మ టెంపుల్కి వెదురుగానే ఉంటుంది. ఇప్పుడన్నా మీరు విజిట్ చేయొచ్చు. మంచి పీస్ కామ్ అంబియన్స్ ఉంటుంది. కంపల్సరీగా విజిట్ చేయండి. సో ఈ ఫుడ్ అంతా నేను తినిపించినాక వైషు రియాక్షన్ చూడండి ఒకసారి. క్యూట్ ఉంది కదా. సో ఇవాళకి ఈ ఫుడ్ ప్లేస్తోనే నేను మీ ముందుకు వచ్చాను. సో నెక్స్ట్ ఫుడ్ ప్లేస్ కోసం స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్. బ్రో మీ దగ్గర మీ చుట్టుపక్కల ఏదైనా మంచి ప్లేస్ ఉంటే చెప్పండి, వెళ్ళి విజిట్ చేసి కాంప్లిమెంట్ ఇచ్చేద్దాం. ఏమంటారు? యా.